శివ మహాపురాణం విద్యేశ్వర సంహిత 25 చాప్టర్లో 40 శ్లోకా నుంచి రుద్రాక్షులు మహిమ గురించి చెప్తూ పరమేశ్వరికి పరమశివుడు అలాగే ఏ ఏ స్థానాల్లో ఎన్నెన్ని ధరించాలి, దాని ఆకారం ఎలా ఉండాలి, పైగా ఎటువంటివైతే ధరించడానికి యోగ్యత కలిగి ఉంటాయి, ఏవైతే మళ్ళీ అధమ స్థితికి చెందినవి, ఇవన్నీ వివరించి చెప్పిన తర్వాత కొన్ని ప్రదేశాల్లో శిరస్సు దగ్గర నుంచి మెడలోకి, అలాగే యజ్ఞోపవీతంలాగా, అలాగే కటిబంధనంలాగా చేతులకి, ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏ ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఏ ప్రదేశంలో ధరించాలి అన్నది కూడా ఇక్కడ చెప్తున్నారు. శిరసీశాన మంత్రేణ కర్ణో తత్పురుషేణ చ అఘోరేణ గలే ధార్య తేనేవ హృదయేపి చ. ఆ శిరస్సు మీద ధరించేటప్పుడు, ఏవైతే శిరస్సు మీద ధరించేటప్పుడు 550 లేకపోతే 30 ఇవన్నీ చెప్పారు. ఏది ధరించినప్పటికీ కూడా నెత్తి మీద ధరించేటప్పుడు ఈశాన మంత్ర, ఏవైతే 5 మంత్రాలు సదాశివ ఒక సద్యోజాత ఇటువంటి మంత్రాలలో ఈశాన మంత్ర, ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ నెత్తి మీద ధరించాలి. అలాగే చెవులకు పెట్టుకున్నప్పుడు తత్పురుష మంత్రాన్ని ఉచ్చరిస్తూ పెట్టుకోవాలి. అలాగే మెడలో వేసుకున్నప్పుడు కూడా తత్పురుష మంత్రాన్ని ఉచ్చరిస్తూ, అలాగే హృదయము అఘోర మంత్ర అని చెప్తూ ఆ హృదయానికి దగ్గర ఛాతీ దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ అఘోర మంత్రాన్ని ధరించేటప్పుడు ఉచ్చరిస్తూ ధరించాలి. అఘోర బీజ మంత్రేణ కరయోర్ధారయేత్ సుధిః పంచదశాక్ష గ్రతీతం వామదేవేన చోదరే. విద్వాంసులైన పురుషులు ఈ 2 చేతులకి ధరించేటప్పుడు కూడా అఘోరమైన అదేదైతే బీజ మంత్రం ఉందో అఘోరది, దాన్ని జపిస్తూ ధరించాలి. అలాగే వామదేవ పొట్టకి ధరించేటప్పుడు వామదేవ మంత్రంతో అక్కడ మళ్ళీ ధరించాలి. అలాగే ఇక్కడ 15 రుద్రాక్షుల ద్వారా ఏవైతే మాలగా మళ్ళీ యజ్ఞోపవీతంగా ధరిస్తున్నామో ఆ యజ్ఞోపవీతాన్ని ధరించేటప్పుడు కూడా ఈ వామదేవ మంత్రాన్ని, అలాగే సద్యోజాత మంత్రాన్ని కూడా మాలలుగా ధరించేటప్పుడు కూడా దాన్ని ఉచ్చరిస్తూ ధరించాలి. పంచబ్రహ్మార్విరేరంగేశ్చ త్రిమాలం పంచసప్త చ అథవా మూలమంత్రేణ సర్వాన్ శాస్తు ధారయేత్. సద్యోజాత మంత్ర ఏవైతే 5 మంత్రాలు ఉన్నాయో అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ, సద్యోజాత, ఇవన్నీ 5 మంత్రాలు. దీన్ని సద్యోజాత మంత్రాలు అంటారు. ఈ 5 మంత్రాలు కూడా ఏ అంగానికి ధరించేటప్పుడు ఏదని చెప్పారో దాని ద్వారా దాన్ని ధరించాలి. అయితే ఇప్పుడు అలా చేయటం సాధ్యం కాదు. ఆ మంత్రాల ద్వారా రుద్రాక్షను ధరించమని చెప్పారు. అలాగే మాలల రూపంలో 3 వేసుకుంటున్నావా, 5 వేసుకుంటున్నావా, 7 వేసుకుంటున్నావా ధరించేటప్పుడు కూడా ఈ మూల మంత్రాన్ని కనీసం ఈ సద్యోజాత మంత్రాలు 5 చదవటం చేత కానప్పుడు కూడా మళ్ళీ సులభమైన మార్గం మూల మంత్రం. ఏంటి మూల మంత్రం? నమ శివాయ. అంటే ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క మంత్రం చెప్పి చేయమన్నారు. అది కాని వాళ్ళకి, వీలు కాని వాళ్ళకి, అది రాదు అనుకున్న వాళ్ళకి కనీసం మూల మంత్రాన్ని చెప్పిస్తూ ఆయా స్థానాల్లో ఆయా రుద్రాక్షుల్ని అంతంత సంఖ్యలో దాన్ని ధరించాలి. మాఘం మాసం తులశూనాం పలాండుం శీఘ్రమేవ చ శ్లేషమాంతకం విద్వరాహం భక్షేణ వర్జయేత్తతః. అంటే దాని మహిమని చెప్పి మళ్ళీ అది ఎలా ఉంటుంది, ఎలాంటివైతే ధరించవచ్చు, ఎలాంటివి ధరించకూడదు, ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పిన తర్వాత ఎక్కడెక్కడ ధరించాలి, ఎంత లెక్కలో ధరించాలి, ఇవన్నీ చెప్పారు. పైగా ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ధరించాలి, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇది ధరించేటప్పటికి ఒక నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు ఎందుకు? ఎట్లాంటి పాపం చేసినా సరే ధరించినంత మాత్రాన మహాపాపి అయినా ధరిస్తే అన్నీ పోతాయి అంటున్నారు. మళ్ళీ నియమాలు ఎందుకు అంటే, నువ్వు ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా కొన్ని చేస్తూ ఉంటావో ఆశించినా ఆశించకపోయినా దాని ఫలితం ఎప్పుడు నీకు రెట్టింపుగా వస్తుంది. అలాగే ఈ రుద్రాక్షిని ఎవరైతే ధరిస్తున్నారో ఆ ధరించే వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి. అంటే కొన్ని ఆహారాలలో కొన్ని తినకుండా ఉండాలి. ఆ తినకుండా ఉన్నవి ఏంటి అంటే మద్యము, ఏది పడితే అట్లాంటి అవి తాగకుండా ఉండాలి. అలాగే మాంసభక్షణ వదిలేయాలి. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ ఇటువంటివన్నీ కూడా వదిలేయాలి అని చెప్తాను.
అంటే ఏవైతే నీకు వికారాలు పెంచుతాయో అటువంటివన్నీ కూడా వదిలేయాలి. నీలో ఆ వికారాలు లేకుండా నియంత్రించటానికి కొన్ని కొన్ని సంపర్కం వల్ల ఇప్పుడు నిజంగా ఏది తిన్నా సరే దేని ప్రభావం నా మీద పడకుండా నేనంత ఉన్నతంగా ఉంటే ఇవి నాకు అక్కర్లా, అవి నాకు లేకే కదా ఇవన్నీ కావాల్సి వచ్చింది. అందుకని కొన్ని పాటించమని చెప్పారు. నువ్వు ఎప్పుడైతే ఆ నియంత్రణ వచ్చేస్తుందో ఆకలేసినప్పుడు ఏది లభిస్తే అది మహాప్రసాదంగా స్వీకరిస్తావు. ఈ ఉల్లిపాయ ఉన్నా వెల్లుల్లున్నా నీకేమీ ప్రభావం పడదు. ఇవి సహజంగా ఏం చేస్తాయంటే కాస్త చంచలత్వాన్ని తీసుకొస్తాయి. అందుకు వాటిని నిర్మూలించమని చెప్పారు. ఇక్కడ ఏదైనా పరమాత్మ సృష్టిలో భాగమైనప్పుడు లోపం వస్తువులో కాదు, లోపం ఆ ఏవో మంచివి కాదు అన్నట్టుగా కాదు. కొన్ని కొన్ని సంపర్కాల వల్ల గుడికెళ్తే ఒకలాగుంటా, అలాగే ఏ పబ్బుకో లేకపోతే ఇంకా ఏదో ఎక్కడో జరుగుతున్న ఇట్లాంటి విలాసభరితమైన వాటికి నేను వెళ్ళినప్పుడు నేనంత ఉంటానా? లేదు. వాటి ప్రభావం, వాళ్ళ ప్రభావం నా మీద పడిపోతుంది, చాలా తేలిగ్గా పడుతుంది. అందుకే కొన్ని కొన్ని ప్రదేశాలకి శరీరాన్ని తీసుకెళ్ళు, కొంతమంది సంపర్కానికి దీనికి తీసుకెళ్ళు, లేకపోతే దాన్ని తీసుకెళ్ళకు అని చెప్పేది ఇందుకు. నిన్ను నువ్వు నీ ఆధీనంలో పెట్టుకోవటానికి, నీ ఇంద్రియాలు ఇవన్నీ నీ ఆధీనంలో ఉండటానికి. అలాగే మళ్ళీ ఇక్కడ ఈ పంది మాంసం కానీ ఇటువంటి ఏవి కూడా అన్నీ వదిలేయాలి. బలక్షం రుద్రాక్షం ద్విజతనుర్భిరీవేహ విహితం సురక్తం క్షత్రాణం ప్రమోదిత భూమి పీతమస్కృత తతో వైశ్యేర్ధార్యం ప్రతిదివస మావశ్యాయకమహో తథా కృష్ణాం శుత్రేహ శృతిగతి తమార్ఘే అయమగజే. అంటే ఓ గిరిజానందన ఉమా, ఇక్కడ ఆ రుద్రాక్షలు ఏవైతే 4 రంగుల్లో అని చెప్పారు, ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్కటి అని చెప్పారు. తెలుపు ఉంటుంది, పసుపు ఛాయలో ఉంటుంది, అలాగే ఎరుపు ఉంటుంది, నలుపు ఉంటుంది అని. అయితే శ్వేత రుద్రాక్షి అది కేవలం బ్రాహ్మణే ధరించాలని చెప్పాడు. అలాగే ఇలాగా ఎరుపు రంగుతో ఉన్నది క్షత్రియులు ధరించాలని చెప్పారు. అంటే వాళ్ళ చేసే క్రతువులకి వాళ్ళకున్న ఆ గుణ ప్రభావాలకి దానికి అది కాస్త అవి తగ్గించేలాగా ఉంటుంది. అలాగే వైశ్యులకేమో పసుపు రంగు అని చెప్పారు, అలాగే శూద్రులకు వచ్చేసరికి నలుపు అని చెప్పారు. ఇలా భేదాలు చెప్పినప్పటికీ కూడా ఏ వర్ణంలో ఉన్నవాళ్ళైనా సరే మళ్ళీ ఏది లభిస్తే అది ధరించాలి. పైగా ప్రతిరోజు నిత్యము దాని సంపర్కం కలిగేలాగే ఉండాలి. అది నిత్యము ధరించటం ద్వారా, రుద్రాక్షి ధారణ చేయటం ద్వారా, పైగా ఇక్కడ మళ్ళీ వేదోక్త మార్గంలో ఆ వేదపరమైన మార్గంలో ఉన్నవాళ్ళు, ఆ మంత్రాలు వచ్చిన వాళ్ళు దాన్ని ఆధారం చేసుకుని, ఎలా అయితే ఇంతకుముందు సద్యోజాత మంత్రం అని చెప్పారు, అది లేని వాళ్ళకి ఏం చెప్పారు, అది రాని వాళ్ళకి ఏం చెప్పారు, అది సాధ్యం కాని వాళ్ళకి ఏం చెప్పారు, మూల మంత్రం నమ శివాయ, అది కూడా చెప్పలేమా? అందుకని ఇక్కడ విధి విధానంగా ధరించడానికి వీలుగా ఉన్నది. పైగా ఆ మార్గాన్ని అనుసరించి, ఆ పరంపరను అనుసరించి వేద మార్గంలో ఉన్నవాళ్ళు వేదయుక్త మార్గంలో దాన్ని ధరించాలి. వర్ణీవని గృహయతిర్నియమేన దధ్యాదేతద్రహస్య పరమో నహి జాతు తిష్ఠేత రుద్రాక్షధారణమిదం సుకృతేశ్చ లభ్యం త్యక్త్వా వేదమేతద్ధకిలాన్ నరకాన్ ప్రయాంతి. ఇలా అయితే 4 వర్ణాలు అని చెప్పారు, ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క రంగు చెప్పారు. అలాగే ఇక్కడ 4 ఆశ్రమాలు ఉన్నాయి, బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ, సన్యాసి. అలాగే ఈ 4 ఆశ్రమాల వాళ్ళు కూడా, 4 వర్ణాల వాళ్ళు కూడా నియమపూర్వకంగా ఎప్పుడూ వెళ్ళవేళలా రుద్రాక్షను ధరించాలన్నది ఉచితమైనది. అంటే ఆ ధరించడం వల్ల ఏమవుతుందంటే నియంత్రణ వస్తుంది. ఇట్లా ధరించి ఇట్లా కొన్ని కొన్ని నియమాలు నేను చేయటం ద్వారా ఏమవుతుంది, నాకు చాలా సులభంగా నా ఇంద్రియాల నా నిగ్రహంలో ఉండటం, నా మనసు చంచలత్వానికి వెళ్లకుండా ఉండటం, ఇవన్నీ క్రమేణా జరుగుతూ ఉంటాయి. అందుకే అందరూ ధరించాలి. అది పైగా నేను ఒక పరమ రహస్యాన్ని చెప్తున్నాను, దీన్ని ధరించటం ద్వారా ఏమవుతుంది, సౌభాగ్యాలు పుణ్యాలు ప్రాప్తిస్తాయి. అందుకే ఇది త్యాజించిన వాళ్ళకి, అంటే నీకు ఎలాగో దాని గురించి తెలుసుకునే వాళ్ళు లేదు, కాకపోతే దాన్ని నువ్వు ధరించకుండా ఉండటం వల్ల కూడా ఏమవుతుంది, నరకగతి అన్నారు. పైగా నరకం వస్తుంది అన్న భయానికన్నా ధరించడం మొదలు పెడతాం. భయానికి భక్తికి దేనికన్నా నువ్వు ధరించడం అన్నది మొదలు పెడితే పాపరాశి తొలగిపోవటమే కాకుండా జ్ఞానం వస్తుంది. ఎందుకు అజ్ఞానం తొలగిపోతుంది దాని సంపర్కంతో. ఆధావా మల కాస్తతో లఘుతర రుణ
दष्टाः कुमिभिस्तनूपाकरणचिद्रेण हीनस्तथा दार्यानैवाशुभिप्सुभिश्चनकवध रुद्राक्षमप्यान्ततो रुद्राक्षो मम लिङ्गमालं మముమే సూక్ష్మం ప్రశస్తం సదా. ఇక్కడ మళ్ళీ ఆ పార్వతీదేవికి చెప్తున్నారు. ఇక్కడ వేదాల్లో చెప్పినట్టుగా ఈ 4 ఆశ్రమం ఉన్నవాళ్ళు తప్పకుండా ధరించాలి అని చెప్పి ఉమా మొదట ఉసిరికాయతో సమానమైన, అంటే ముందుగా చాలా శ్రేష్టమైంది అంటే ఉసిరికాయ అంత ఉన్నదాన్ని ధరించటము. దానికన్నా చిన్నది అంటే మనకి రేగిపండు, లేదా దానికన్నా చిన్నది అంటే మనకి శనగబద్దంత. ఈ 3 రకాలుగా ఉత్తమము ఉసిరికాయ, మధ్యమ అన్నది రేగిపండు, శనగబద్ద ఉన్నది చిన్నది. అయితే ఏదైనా సరే ధరించడం అన్నది మాత్రం ప్రధానంగా ధరించాలి అని చెప్పారు. ఈ రుద్రాక్షి అన్నది ఎటువంటిదైనా సరే ధరించడం అన్నది మొదలు పెడితే చిన్నదైనా పెద్దదైనా, అంటే ఇది ధరించడం కారణంగా ఇప్పుడు నాకు రోగం ఉందనుకుందాం, అలాగే ఇలా రోగయుక్తం నుంచి, అలాగే వికారాలు తొలగిపోవటానికి, నా రోగాల నుంచి నాకు ముక్తి కలగటానికి, అందుకే ఏవైతే 6 రకాలుగా ఉన్నాయో దానిలో రంధ్రం లేకుండా అడ్డదిడ్డంగా కాకుండా చక్కగా అన్నీ ఉన్నవి, అలాగే ఎగుడు దిగుడులాగా కాకుండా మంచి ఆకారంలో ఉన్నదాన్ని ధరించాలి. అలాగే పురుగులు పట్టనిది, గుచ్చటానికి వీలైన రంధ్రం సహజంగా ఏర్పడి ఉన్నది, అట్లాంటిది తప్పకుండా ధరించాలి. ఇది నా ఒక్క మంగళమైన రూపానికి ప్రతీక. ఇది రుద్రాక్షి అంటే నేనే. అందుకే దీన్ని తెలిసి కానీ తెలియకుండా కానీ ఎవరైతే నిత్యము ధరిస్తూ ఉంటారో, అందుకే సూక్ష్మ రుద్రాక్ష అన్నారు. అని దీన్ని సూక్ష్మ రుద్రాక్ష అని కూడా చెప్తారు. ఇది అత్యంత మంగళప్రదమైనది. మంగళాలకే మంగళుడైన పరమాత్మయే ఈ దీని స్వరూపంగా అని చెప్తున్నాను. అందుకని దీన్ని ధరించటము ఉత్తమమైనది. సర్వాశ్రమానాం వర్ణానాం స్త్రీశూద్రానాం శివాజ్ఞయా దార్యాః సదేవ రుద్రాక్ష యతీనాం ప్రణవీనహి. 4 ఆశ్రమంలో ఉన్నవాళ్ళు, 4 వర్ణాలకి సంబంధించిన వాళ్ళు, ఏ వయసులో ఉన్నవాళ్ళైనా, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే ఈ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞను అనుసరించి సదా ఆ రుద్రాక్షను ధరించాల్సిందే. అయితే యతులకు వచ్చేసరికి ఇన్ని మంత్రాలు చదవకుండా వాళ్ళు ఏం చేయాలి? ప్రణవాన్ని ఉచ్చరిస్తూ రుద్రాక్షను ధరిస్తే సరిపోతుంది. దివా బిభ్రతి కృతే రాత్రో బిభ్రద్దివాకృతే అర్థమధ్యాహ సాయహ్వే ముచ్యతే సర్వపాతక్యేహ. ఎవరైతే రుద్రాక్షి ధారణ చేస్తున్నారో, అంటే ఇక్కడ రాత్రి ధరించావంటే పగలు చేసిన పాపం పోతుంది, పగలు ధరించావంటే రాత్రి చేసిన పాపం పోతుంది. అలాగే మధ్యాహ్న కాలం కానీ సాయంకాలం కానీ ధరించావంటే సమస్త పాపాల నుంచి ముక్తి కలుగుతుంది. అని ధరించాక మళ్ళీ ఎందుకు తీస్తావు అంటే ధరించి తీసి చేసినా సరే, ఇప్పుడు ఎలా అంటే బురదలోకి వెళ్ళాను, బురదైంది, కాళ్ళు కడుక్కున్నాను, బురద పోయింది, మళ్ళీ బురదలోకి వెళ్ళటం మళ్ళీ, అంటే ఇట్లాంటి గుణమయంగా ఉన్న మనము అజ్ఞాన కారణంగా ఇట్లా చేస్తూ ఉంటాం. అందుకే మధ్యాహ్నం ధరించిన సాయంకాలం ధరించడం ద్వారా సమస్త పాపాలు తొలగిపోతాయి. పగలు ధరిస్తే రాత్రి చేసిన పాపాలు పోతాయి, రాత్రి ధరిస్తే పగలు చేసిన పాపాలు తొలగిపోతాయి అని చెప్తున్నాడు. అంటే ధరించడం అంటే చేస్తే పాపాలు తొలగిపోతాయి. ఏ త్రిపుండ్రాధరాలోకే జటాధారిన ఏవయే ఏ రుద్రాక్షధారస్తే వై యమలోకం ప్రయాంతిన. ఈ సంసారంలో ఎవరైతే త్రిపుండ్రాలు ధరిస్తున్నారో, జటాధారిగా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రుద్రాక్షలు ధరిస్తున్నారో వాళ్ళు యమలోకానికి వెళ్ళరు. అంటే నీకు మరణం లేదని కాదు అర్థం. నరకానికి వెళ్ళవు నువ్వు. యమలోకం అంటే నరకప్రాయము. పాపాలు తొలగిపోయినప్పుడు నరకానికి ఎందుకు వెళ్తావు? అందుకని నరకానికి వెళ్ళరు. రుద్రాక్షమేకం శిరసా బిభర్తి తథా త్రిపుండ్రం చ లలాట మధ్యే పంచాక్షరం ఏహి జపంతి మంత్రం పూజా భవద్భిః కలుతేహి సాధ్వః. ఎవరి నుదిటి మీదైతే త్రిపుండ్రాలు ఉన్నాయో, ఎవరైతే రుద్రాక్షను సర్వదా ధరిస్తూ ఉన్నారో, అది ఆభూషణంలాగా నిత్యము ధరిస్తూ ఉన్నారో,
అలాగే ఈ రెండు పెట్టుకోవటమే కాకుండా పంచాక్షరి మంత్ర జపాన్ని ఏదైతే 3 రకాలుగా చెప్పారు. ఏంటవి? రుద్రాక్ష, త్రిపుండ్ర, అలాగే నామ. త్రిపుండ్రాలు ధరించి, రుద్రాక్షని ధరించి, మళ్ళీ నామాన్ని ఎవరైతే జపం చేస్తున్నారో వాళ్ళందరి ద్వారా పూజింపబడతారు. వాళ్ళు సాధువులతో సమానము. యస్యాంగే నాస్తి రుద్రాక్షస్త్రిపుండ్రం బాలపట్టకే ముఖే పంచాక్షరం నాస్తి తమానయ యమాలయం. యముడు కూడా పూర్వము తన భటులకి ఆదేశించాడు. ఏమని? ఎవరి శిరస్సు మీద అయితే రుద్రాక్షి ఉంటుందో, ఆ శరీరం మీద రుద్రాక్షి ఉంటుందో, అంటే ఏ భాగాలను నెత్తి మీద పెట్టుకో, భుజాలకు పెట్టుకో, మెడలో వేసుకో, ఎక్కడన్నా వేసుకో, ఏ శరీరానికి అయితే రుద్రాక్షి యొక్క సంపర్కం ఉంటుందో, ఎవరి నుదిటి మీద అయితే త్రిపుండం ఉంటుందో వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని. అలాగే ఎవరైతే రుద్రాక్ష ధరించట్లేదో, ఎవరి మస్తకం మీద అయితే త్రిపుండాలు లేవు, అలాగే ఎవరి ముఖం మీద అయితే ఓం నమ శివాయ ఈ మంత్రం లేదు, ఆ నామాన్ని ఎవరైతే ఉంచట్లేదో వాళ్ళ యమలోకానికి తీసుకురావచ్చు. జ్ఞాత్వా జ్ఞాత్వా తత్ప్రభావం భస్మ రుద్రాక్షధారిణః తే పూజ్యాః సర్వధాస్మాకం నో నీతవ్యాః కదాచన. అలాగే దాని ప్రభావం తెలుసుకుని మీరు కూడా ఎవరైతే భస్మాన్ని ధరించారో, రుద్రాక్షని ధరించారో శివనామాన్ని చెప్పేసి, ఇక్కడ శివనామం అంటే విష్ణునామం అంటే కాదేమో, అది చెప్పించకపోతే మళ్ళీ పట్టుకెళ్ళిపోతారేమో అని కాదు. ఇక్కడ రుద్రాక్షి ధరించి ఏ పరమాత్మ అయినా ఉన్నది భేదభావం లేకుండా ఆ పరమాత్మ నామమే ఈ నామంలో నేను ఉచ్చరిస్తాను, ఈ రూపంలో ఆ పరమాత్మనే నేను కొలుస్తున్నానన్న భావనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పుడూ మనకి పూజనీయులే, కానీ వాళ్ళని ఎప్పుడూ యమలోకానికి తీసుకురావద్దు అని చెప్పాడు. ఏవమాజ్ఞాపయామాస కాలోపి నిజ కింకరాన్ తతీతి మత్వా తే సర్వే తూష్ణీమాసన్ సువిస్మితాః. అలాగే కాలానుగుణంగా ఆ గణములు కూడా ఆయన చెప్పినట్టుగా, ఆయన ఆదేశానికి తగ్గట్టుగా అలాగే చేస్తాము అని చెప్పి ఇక్కడ ఆ గణములు ఆశ్చర్యానికి లోనైపోయి ఊరుకున్నారంటే, ఇప్పుడు నిజంగా పాపం చేసిన వాళ్ళని తీసుకురావాలి కదా, కానీ ఇవి ఉన్న వాళ్ళని తీసుకురావద్దని చెప్తారంటే అని ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇప్పుడు మనకి భగవద్గీతలో చెప్పిన ఒకదాన్ని ఇంకో దాంతో పోలిస్తేనే మనకి అది చాలా అర్థంగా స్పష్టంగా తెలిసే అవకాశం ఉన్నది. ఇక్కడ కాలానికి స్వరూపం నేనే అన్నాడు, అలాగే యమధర్మరాజు రూపంలో ఉన్నది కూడా నేనే. అందుకని ఇక్కడ మళ్ళీ ఆ తత్వం గురించి తానే చెప్పగలడు కాబట్టి ఇక్కడ ధరించడంత మాత్రాన పాపాలన్నవి రాశీభూతంగా ఉన్నా తొలగిపోతున్నాయి, దాని కారణంగానే ఇక్కడ తీసుకురాకూడదు అని చెప్పాడు. ఆయన ఆజ్ఞకి తగినట్టుగా వీళ్ళకి ఆశ్చర్యం వేసినా సరే వాళ్ళందరూ మౌనంగా ఉండిపోయారు. అతయేవ మహాదేవి రుద్రాక్షో అప్యఘనాసనః తద్ధరో మత్ప్రియః శుద్ధో అత్యాఘవానపి పార్వతీ. అందుకే ఓ మహాదేవి, రుద్రాక్ష ధరించటం వల్ల అది ఎటువంటి పాపాలైనా సరే నశింపచేసేస్తుంది. అందుకని పార్వతి దాన్ని ధరించటం ద్వారా మానవులకి ఇక్కడ వాళ్ళు పాపి అయినప్పటికి కూడా, అంటే పాపాలు చేసి ఉన్నవాడు కూడా ధరించటంత మాత్రాన కూడా నాకు అతనంటే చాలా ప్రియము, పైగా వాడు శుద్ధుడైపోతాడు. అంటే ధరించగానే శుద్ధి అంటే ఇప్పుడు వేసుకుని ఇలా అయిపోవటం కాదు. ధరించగా ఎలా అయితే మనకి భగవద్గీతలో కూడా చాలా చెప్పినట్టుగా, దుష్టుడైనప్పటికీ కూడా భక్తి ప్రపత్తులతో నన్ను ఎప్పుడైతే పూజిస్తూ ఉన్నాడో, నన్ను తెలుసుకునే ప్రయత్నంలో త్రికరణ శుద్ధిగా ఇంద్రియాల్ని నియంత్రించి ఇలా ఎప్పుడైతే చేస్తూ ఉన్నాడో కాలక్రమంలో ఏమవుతుంది అంటే తనకి తెలియకుండానే తన దుష్ట స్వభావం నుంచి తానే దూరం అయిపోతూ ఉంటాడు. సుగుణాలన్నవి పెరిగిపోతూ ఉంటాయి, గుణాలు మారిపోతూ ఉంటాయి ఈ భక్తి కారణంగా, ఈ సంపర్కం కారణంగా. అలాగే రుద్రాక్షిని మహాపాపాలు చేసి ఉన్నవాడు ధరించినప్పటికీ కూడా ఏ భావంతో అయినా సరే ధరించడం అనేది మొదలు పెడితే కాలక్రమంలో ఏమైపోతుంది, భక్తి వృద్ధి చెందుతుంది, అజ్ఞానం తొలగిపోతుంది. అందుకే నాకు ప్రియం పరమాత్మకి సదాచారంగా ఉన్నవాడైనా దుష్టుడైనా ప్రతి ఒక్కడు ఆ సృష్టిలో భాగమే. మనకిలాగా ఇదంటే ఇష్టం అదంటే ఇష్టం లేదంటానికి కుదరదు కదా. మనకు కుదురుతుంది ఎందుకంటే మనకి వికారాలు ఉన్నాయి, కానీ పరమాత్మ అలా కాదు, అన్నీ సమానమే. నీ మీద అతిగా ఏం చూపించడు, అలా అని వాళ్ళ మీద పెద్ద ద్వేషాన్ని కూడా ఏం చూపించడు. అన్నిటా అంతటా సర్వవ్యాపిగా ఉంటూ మళ్ళీ దేని సంపర్కంలో కూడా ఉండకుండా అన్నిటికీ అతీతంగా పరమంగా ఉన్నవాడే సాక్షిభూతుడిగా పరమాత్మ. కొన్ని భావనలకి మనకిలాగే లోనవుతున్నట్టుగా అది ఒక లీలగా చెయ్యటానికి అది చేస్తాడు తప్పితే మనకిలాగా ఆయన అలా ఉండడు.
అందుకే నాకు ప్రియమవుతాడు, వాడు శుద్ధి చెందుతాడు దాన్ని ధరించటం ద్వారా. హస్తే బాహు తథా మూర్ధ్నా రుద్రాక్షాం ధారయిత్యః అవధ్యం సర్వభూతానాం రుద్రరూపీ చరేద్భువి. ఇక్కడ చేతుల్లో, ఆ భుజాలకి, నెత్తి మీద ఈ రుద్రాక్షి ఎవరైతే ధరిస్తున్నారో అతడు ఏ ప్రాణి చేత కూడా మరణాన్ని పొందడు. భూమి మీద కూడా సాక్షాత్తు ఆ రుద్ర రూపంతో ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఆ రూపాన్ని ప్రాప్తిస్తాడు. అంటే అలా తయారవుతావు కొన్ని కొన్ని సంపర్కాల వల్ల. ధరించినంత మాత్రాన చేత అంటే ఇప్పుడు చేతులకు ధరించి నెత్తి మీద పెట్టుకుంటే ధారణ అన్నది పైగా ఏమవుతుంది, సమస్త ప్రాణుల ద్వారా నీకు అవధ్యుడివి, అంటే వాళ్ళ చేతిలో నీకు మరణం లేదు. అలాగే భూమి మీద ఉన్నంతకాలం ఆ రుద్ర రూపంలోనే ఉంటావు. అంటే ఎక్కడ తిరిగినా సరే అందరి ద్వారా పూజింపబడతా, పైగా నీలో ఉన్నవన్నీ కూడా గుణాలు మార్పు చెందుతూ ఉంటాయి. అందుకే కొన్ని కొన్ని సంపర్కాల ద్వారా, కొన్ని కొన్ని సాన్నిధ్యాల ద్వారా, కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఉండటం ద్వారా దాని ప్రభావం మన మీద అమితంగా ఉంటుంది. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 25 చాప్టర్లో 55 శ్లోకాస్ సంపూర్ణం.